వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 7వ రోజు సరస్వతి మాత అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. నిజామాబాద్ నగరంలో పలు దేవి మండపాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిఎస్సిలో ఎంపికైన టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్లో 465 మంది అభ్యర్థుల ఎంపిక. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మెంటల్ హెల్త్ డే పాల్గొని అవగాహన కల్పించిన జిల్లా జడ్జి సునీత కుంచాల, సివిల్ జడ్జి పద్మావతి. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరాగా ఉండేందుకు మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామన్న హామీ వెంటనే నెరవేర్చాలి. రసాభాసగా మారిన వేదిక వేల్పూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. 10 గేట్లు ఎత్తి 31,240 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఉత్కంఠభరితంగా ముగిసిన బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నిక. 6 ఓట్ల తేడాతో నూతన అధ్యక్షుడిగా గంగాధర్ పట్వారీ గెలుపు. జగిత్యాల మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో దేవి మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కళలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయి. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నాట్యోపాసన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లో నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నూతన టీచర్లుగా నియామకమైన వారికి నియామక పత్రాలు అందజేశారు. తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డిఎస్సి నియామకాలను పూర్తి చేశామన్నారు. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అందరికీ మేలు చేస్తుందన్నారు. డిఎస్సి 2024 ఫలితాలను ఇటీవల ప్రకటించగా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు బుధవారం నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలో మొత్తం 601 పోస్టులకు గాను 465 మంది ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులను ఇవ్వనున్నారు. మిగిలిన 136 నియామకాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్న కారణంగా వాటిని తాత్కాలికంగా వాయిదా వేశారు. డిఎస్సి 2024 ఫలితాలకు సంబంధించి ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులు 1:3 నిష్పత్తిలో ధృవపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. 1:1 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు పంపించారు. జాబితాకు అనుగుణంగా బుధవారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 465 మందిని హైదరాబాద్కు ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి బస్సుల్లో నూతన ఉపాధ్యాయులను హైదరాబాద్కు తీసుకెళ్లనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 601 పోస్టులకు గాను సుమారు 7,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇటీవల డిఎస్సి ఫలితాలను విడుదల చేయగా 1:3 పద్ధతిలో అర్హుల జాబితా ప్రకారం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. దసరాలోపే నియామక ఉత్తర్వులు ఇస్తామని సీఎం ప్రకటించగా బుధవారం నూతన ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో నూతన ఉపాధ్యాయుల్లో 121 మంది స్కూల్ అసిస్టెంట్లు, 344 మంది ఎస్టీజీ లాంగ్వేజ్ పండిట్ పీఈటీలు ఉన్నారు. మరో 136 మంది ఎస్టీజీ స్పెషల్ కేటగిరీ టీచర్ల నియామకానికి సంబంధించి కోర్టు కేసుల కారణంగా వాటికి బ్రేక్ పడింది. బుధవారం నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా ఆ కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. ఇటీవల విద్యాశాఖలో జరిగిన బదిలీలు చాలా మంది ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ రిలీవర్లు లేక వారు అక్కడే ఉండిపోయారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 465
65 మంది నూతన టీచర్లు నియామకం కానున్న నేపథ్యంలో రిలీవ్ కాని టీచర్లు రిలీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో పలు దేవి మాతా మండపాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని పార్టీ గల్లీ, సంజీవయ్య కాలనీ, చంద్రానగర్లో ఏర్పాటు చేసిన దేవి మండపాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యే ధన్పాల్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ దసరా పండుగ అనేది ముఖ్యంగా మనకు తెలంగాణలో అతిపెద్ద పండుగ. వేరే రాష్ట్రాలు అన్ని ఎక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, సంక్రాంతి. ఈ రకంగా దసరా అనేది మనకు, ఎందుకంటే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. అంత శక్తివంతురాలు అమ్మ, తలుచుకుంటే ఏదన్నా కానీ సాధ్యమే, ఏదన్నా కూడా ఉంటుంది. అటువంటి అమ్మని మనం 8 రోజుల క్రితం ప్రతిష్ఠించి ఈరోజు 7వ రోజు అంటే వారం రోజులైంది. ప్రతి వీధిలో అమ్మవారి సన్నిధానంలో హోమాలు, నిష్ఠతో పూజలు, అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మనమందరం కూడా హిందువులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, మా అక్క చెల్లెల్ని ముఖ్యంగా. ఎందుకంటే మీరు కోరుకుంటే, మీరు అమ్మవారిని కోరుకుంటే అది తొందరగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు పూజలు చేసి ఏం కోరుకోరు, వాళ్ళ మధ్యలోనే కాదు, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా, కుటుంబం బాగుండాలి. ఇలా మనం అంతే ఆనందంగా ఉన్నామంటే వాళ్ళు ఆశిస్తున్నాయి. హిందువులందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన పండుగలని రోజు వచ్చే సంవత్సరం వచ్చే అన్ని పండుగలు ఇంకా వైభవంగా చేసుకుందాం. ఏదైతే జాతరలు కానీ, మన ఆలయాలలో పూజలు కానీ, ఎందుకంటే మనము ఏ విధంగా చేస్తామో రాబోయే తరాలు దాన్ని చూసి వాళ్ళు కూడా అదే విధంగా ధర్మాన్ని ఆచరిస్తారు. కనుక పొతంగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో హెగ్డోలి గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. పొతంగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో హెగ్డోలి గ్రామంలో ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోయా పండించిన రైతులు తమ పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని వివరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని, సోయా 1 క్వింటాల్కు మద్దతు ధర 4,892 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని రైతులకు వివరిస్తూ సొసైటీ సిబ్బందితో మాట్లాడుతూ సోయా పంటలు ఆరబెట్టే రైతులకు టార్పాలిన్ సీడ్స్ వర్షాలు పడితే అందించాలని, సోయాను ఆరబెట్టిన తర్వాత మ్యాచర్ వచ్చిన విధంగా సీరియల్ ప్రకారం కాంటాలు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, కోటగిరి ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంత్, ఏవో శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పావని, శ్రీకాంత్, ఖలీద్, ఉమ్మడి మండలాల్లోని మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, రైతన్నలు పాల్గొన్నారు. బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. బోధన్ పట్టణ మహాలక్ష్మి ట్రస్ట్ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నికలు బుధవారం ఉత్కంఠభరితంగా ముగిశాయి. అధ్యక్షుడిగా గంగాధర్రావు పట్వారి ఎన్నికయ్యారు. రుద్ర సత్యనారాయణపై 6 ఓట్ల తేడాతో గెలుపొందారు. రుద్ర సత్యనారాయణకు 29 ఓట్లు రాగా గంగాధర్రావు పట్వారికి 36 ఓట్లు పోలయ్యాయి. గ్రామాభివృద్ధి కమిటీ వార్షిక ఆదాయ వ్యయాలపై కొనసాగిన సమావేశాలు చివరికి ఎన్నికలకు దారితీశాయి. సుమారు 64 లక్షల రూపాయలు లెక్క తేలకపోవడంతో గత కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. తాము చెప్పిన ఆదాయ వ్యయాలపై నివేదిక ఇచ్చామని కమిటీ సభ్యులు తెలపడంతో నూతన కమిటీ ఏర్పాటుకు సిద్ధం చేశారు. కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ గంగాధర్రావు పట్వారి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రుద్ర సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలిచారు. అధ్యక్ష పదవికి 3 నామినేషన్లు దాఖలైనప్పటికీ ఒకరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. 66 మంది సభ్యులు గల గ్రామాభివృద్ధి కమిటీలో 7 పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల వాతావరణం సాధారణ ఎన్నికలను తలపించే విధంగా నడిచింది. సభ్యులతో చర్చలు, బుజ్జగింపులు, తాయిలాలు, ప్రకటన క్యాంపులకు తరలింపు వంటి అంశాలతో ఎన్నిక ఉత్కంఠ వాతావరణంలో సాగింది. మధ్యాహ్నం స్థానిక మహాలక్ష్మి మందిరం కమ్యూనిటీ హాల్లో ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు చేపట్టారు. 65 ఓట్లలో గంగాధర్రావు పట్వారికి 35 ఓట్లు పోలయ్యాయి. ఏర్గట్ల మాజీ ఎంపీటీసీ జక్కని సంధ్య మధుసూదన్ కుమార్తె శ్రీవర్షినికి ఎంబీబీఎస్ సీటు రావడంతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
ఏర్గడ్ల మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ జక్కని సంధ్యా మధుసూదన్ కుమార్తె జక్కని శ్రీవర్షినికి వరంగల్ ప్రతిమ రికవరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీవర్షిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మంచిగా చదివి మంచి డాక్టర్గా పేద ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ డే సందర్భంగా జడ్జి సునీత కుంచాల అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ డే సందర్భంగా బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, డాక్టర్ వికాస్ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. ధ్యానం చేయడంతో ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. జస్ట్ ఒక్క నిమిషం అంటే ఏదైనా ఒక చిన్న విషయం జరిగినప్పుడు అంటే మనం అనుకున్నట్టు జరగకపోయినా లేదా ఎదుటి వాళ్ళ తప్పు జరిగినా నేనైతే ఒకటే అనుకుంటాను, ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి ఆలోచించుకుంటున్నాను. సో ఎదుటి వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఉంటే కూడా అదే చేస్తామేమో అని అనిపిస్తే సగం ప్రాబ్లం అంటే సాల్వ్ అయిపోతుందని అంటే ఐ బిలీవ్ దట్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ప్లేస్లో నేను కూడా ఒక నిమిషం ఆలోచిస్తాను. సో మనం అక్కడ ఉంటే. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. వారి వెంట మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల నూతన ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వుల జీవో కాపీని సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తున్నందున హైదరాబాద్కు వెళ్లే బస్సులను అడిషనల్ కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. జగిత్యాల డిఎస్సి 2024 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకమై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్న కాబోయే ఉపాధ్యాయులను జగిత్యాల జిల్లా విద్యాశాఖ ద్వారా హైదరాబాద్కు వెళ్తున్న బస్సులను జెండా ఊపి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జగన్మోహన్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో హనుమంతరావు, పిఆర్టీయూటీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాళ్ల అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు అమ్మవారిని సరస్వతి మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, జిడి ప్రతీక్, ప్రణవ్, కౌశిక్, అనిల్ కుమార్, ప్రమిళ, అంకం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ భానుప్రియ. ఈరోజు నవరాత్రి సందర్భంగా ఒక చిన్న సంగీత ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. దానికి హైదరాబాద్ నుండి ప్రకాష్ గారు, వారి మిత్రులు, ఇంకా వీళ్ళందరూ సంగీత ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇలాంటి సేవలు అందించినందుకు పెద్దమ్మ యాజమాన్యానికి ఇంకా అందరికీ మా కృతజ్ఞతలు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. మా ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తారు. అధికారులు బుధవారం మధ్యాహ్నం గేట్లు తెరిచి 31,240 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో గేట్లు ఎత్తినట్లు సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్త రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తులం బంగారం హామీ నెరవేర్చాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 99 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆసరాగా ఉండడానికి ఒక మేనమామ కట్నంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించారన్నారు. అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వారు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇచ్చిన తులం బంగారం మాట నెరవేర్చలేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న వారందరికీ ₹1,00,000 పాటు తులం బంగారం ఇవ్వాలని ఆడబిడ్డల పక్షాన రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తులం బంగారం హామీ
అమలు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ప్రభుత్వానికి విన్నవించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అసహనంగా ఫీల్ అయ్యి అనవసర రాద్ధాంతం రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రతి మహిళకు 2,500 ఇవ్వడం లేదని, కేసీఆర్ కిట్ ఆపేశారని, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల్లో పేద ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా 1,50,000 కోట్లతో ఎవరికి పనికిరాని మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు. మూసి ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చుతున్నారని, దీనివల్ల 1 ఎకరానికైనా లాభం జరుగుతుందా అన్నారు. హామీలు అమలు చేయమంటే ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన జపం చేస్తుందన్నారు. పేద ప్రజల పట్ల ఈ ప్రాధాన్యత ఏంటో ప్రజలు గమనించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 150,000 కోట్లతోటి మూసి ప్రాజెక్ట్ చేస్తారు. పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి తులం బంగారం పైసలు లేవు. 4,000 పెన్షన్ బీడీ చేసుకునే అక్కా చెల్లెలు 4,000 పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవు. 2,500 ప్రతి మహిళకి ఇస్తానన్న దానికి పైసలు లేవు. బతుకమ్మ చీరలకు పైసలు లేవు. కానీ కేసీఆర్ కిట్టుకు పైసలు లేవు. కానీ 1,50,000 కోట్లతో మూసి ప్రాజెక్టు చేస్తారట. దాంతో 1 ఎకరం పండేది లేదు. దాంతో ఏం లాభం ఏందో అంత డబ్బు పెట్టాలన్నా మరి ఇవన్నిటికి పైసలు లేవు. కానీ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నగరంలోని దుబ్బా మహాలక్ష్మి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 7వ రోజు అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని దుబ్బా మహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి దేవాలయం, మున్నూరు కాపు అభివృద్ధి కమిటీ పెద్దలు హాజరయ్యారు. 7వ రోజు అమ్మవారు సరస్వతి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమన్నారాయణ దుబ్బా శ్రీ మహాలక్ష్మి మందిరంలో మున్నూరు కాపు సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మహాలక్ష్మి మందిరంలో ప్రతి సంవత్సరము కూడా దేవీ నవరాత్రోత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు క్షీర అభిషేకం అనగా పాలతోటి అభిషేకం చేసి అమ్మవారికి అలంకరణ చేస్తాము. అదేవిధంగా ఈ నవరాత్రులు మొత్తము నిత్య హోమం కూడా 9 రోజులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సరస్వతీదేవి అవతారమైనటువంటి మూలా నక్షత్రం రోజున లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కూడా జరిపిస్తున్నాము. రెంజల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అధికారులు, కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషి వల్ల పెళ్లైనటువంటి ఆడపడుచులకు ఆలస్యం చేయకుండా తొందరగా చెక్కులను అందించడం జరుగుతుందన్నారు. అలాగే మండలంలో పలు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రతి కార్యకర్త కూడా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు సాయిరెడ్డి, జావిద్, రాములు, సాయిబాబా గౌడ్, బాబన్న, అంజయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన రెంజల్ మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి వివిధ గ్రామాలకు చెందిన 11 మంది ఆడపిల్లలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి కృషి వల్ల పెళ్లిలైన అతి త్వరలో వాళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేద్దామన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎన్నో ఊహాగానాలకు ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చాలా విషయాల్లో ప్రజలకు ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది ఇది అని చెప్తూనే ఉన్నారు. మేము పనులు చేస్తూనే ఉన్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో దుర్గాదేవి వద్ద భవానీ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో దుర్గాదేవి వద్ద భవానీ యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని
ఈ కుంకుమార్చనకు గత 9 సంవత్సరాల నుండి రాపెల్లి ప్రభు పూజా సామాగ్రిని మహిళలకు ఉచితంగా అందజేస్తున్నారన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీదేవి అవతారంగా పూజలు అందుకోవడం జరిగిందన్నారు. ఉదయం యజ్ఞం, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించామని, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పూజ కుంకుమార్చన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి భవానీ యూత్ అసోసియేషన్ స్వాములు, మారుతి భజన మండలి సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బెల్లంపల్లిలోని రవీంద్రనగర్లో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రవీంద్రనగర్ పట్టణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రవీంద్రనగర్ మండపంలో ప్రతిరోజు 9 రోజుల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ నవరాత్రుల పూజా కార్యక్రమంలో రవీంద్రనగర్ పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవరాత్రులను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కమర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో స్నేహ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి సందర్భంగా దుర్గామాత ప్రతిష్టాపన చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 సంవత్సరాల నుండి నవరాత్రుల్లో దుర్గామాతను ప్రతిష్టాపన చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తామని యూత్ సభ్యులు పేర్కొన్నారు. రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకారం చేసి కుంకుమ పూజ, పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తామని యూత్ సభ్యులు పేర్కొన్నారు. కళలు మానవ వికాసానికి ఎంతో కీలకమని, కళా ప్రదర్శనలు సమాజంలో శాంతిని స్థాపిస్తాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం సాయంత్రం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అందెల రవలి నాట్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నాట్యోపాసన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ప్రసంగించారు. నాట్య గురు సాయి రవలి వ్యాప్తికి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రసిద్ధ నర్తకి మణి నాట్య గురు వెంపటి ప్రియాంక వంటి ఆహ్వానించడం అభినందనీయమన్నారు. రవీందర్ రాజు సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ దేవులపల్లి ప్రశాంత్ కుమార్, కూచిపూడి విభాగం హెచ్ఓడి భక్త రామదాసు, సంగీత నృత్య కళాశాల సికింద్రాబాద్ డాక్టర్ సూరి, రామ్మోహన్ రావు, జైనీ నెహ్రూ, రామ్మోహన్ రావు, వెంపటి ప్రియాంక, వెనిగల్ల సురేష్, ఘనపురం దేవేందర్, రమణాచారి, అందెల రవలి నాట్యాలయం నిర్వాహకులు సాయి రవలి, అనంత నాగలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక ఆనందం, నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఈ కళలు నిత్య జీవితంలో మనకు ఒక గుర్తింపు, ఒక ఉత్సాహం, నిత్య జీవితంలో దినదినాభివృద్ధి చెందే. ఎందుకంటే భారతదేశం అంటేనే పాశ్చాత్య కళలకు నిలయం, ప్రపంచంలోనే భారతదేశం. అటువంటి భారతదేశంలో మళ్ళీ ముఖ్యంగా తెలంగాణలో ఇందూరులో ఒక గుర్తింపున్న కళలకు నిలయమైన ఈ ఇందూరు గడ్డ, నిజంగా దాంట్లో నేను మీ అందరి ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా ఉండడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తాను. దర్పల్లి మండల కేంద్రంలో బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి పల్లకి సేవ, సామూహిక కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతకు పంచామృతాభిషేకం, ఘనంగా దుర్గాదేవి పల్లకి సేవ, బతుకమ్మ సంబరాలు, మహిళలచే సామూహిక కుంకుమార్చన, బుధవారం యజ్ఞం, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దుర్గాదేవికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, హోమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినయ్, ప్రణయ్, దువ్వరాజు, సృజన్, హనుమాన్లు, చింటూ, అజయ్, దాసరి, శ్రీపత్, నందు, నితిన్ కృష్ణ, శ్రీరామ్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో 7వ రోజు అమ్మవారు కాలరాత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని కాలరాత్రిగా పూజిస్తారు. కాలానగా మృత్యు అని, రాత్రి అంటే అజ్ఞానమని, చీకటి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కావున అమ్మవారిని నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని కాలరాత్రిగా పూజిస్తారు. కాలానగా మృత్యు అని, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కావున అమ్మవారికి కాలరాత్రి అనే పేరు వచ్చిందని అర్చకులు తెలిపారు. ఈ అమ్మవారు చాలా భయంకరంగా శత్రు సంహారిణిగా ఉంటుందని, నల్లని రూపం, పొడవాటి జడలు కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్లుగా చతుర్భుజాలతో, గాడిద వాహనంతో భయం కలిగించేలా ఉంటుందన్నారు. కానీ భక్తులకు ఆమె అభయప్రదాత.
కాళికాదేవి శని గ్రహానికి అధిపతి. ఈమె తన ఒక కుడి చేతి వరద ముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరొక కుడి చేత అభయ ముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్ని, మరొక ఎడమ చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుందన్నారు. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలాగే 6వ రోజున అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా అమ్మవారిని ప్రతి ఏటా నెలకొల్పి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఒకరోజు బతుకమ్మ సంబరాలు, అలాగే పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసి చిన్నపిల్లలకు నోట్బుక్లను పంపిణీ చేశారు. అదేవిధంగా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. అలాగే వీరికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల సహకారం ఎంతో ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామ మహిళలు, స్వాములు అలంకరణ ప్రత్యేకంగా నిలిచారు. ఈరోజు మా సుద్దపల్లి గ్రామంలో ఈరోజు 6వ రోజు సరస్వతీదేవి అవతారము. ఈ సరస్వతీదేవి అవతారం సందర్భంగా గత 6 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం జరుగుతున్నది. అమ్మవారి అక్షరాభ్యాసం చేసి పిల్లలకు ఉన్నత చదువులు స్థిరపడాలని అమ్మ దయ మా సుద్దపల్లి గ్రామం పైన, మా గ్రామంలో ఉన్న పిల్లలపైన చూపాలని మేము గత 6 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఒకరోజు కోలాటం, ఒకరోజు బోనాలు, ఒకరోజు బతుకమ్మ, ఇట్లా ఈరోజు అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు పంచముఖ ఆంజనేయ విగ్రహం వద్ద కామారెడ్డి నుంచి మంచిర్యాల వెళ్తున్న ఫ్రీడమ్ వంట నూనె లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పల్టీ పడి చెట్టును ఢీకొని వ్యాన్ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా మల్యాల పోలీసులు, జగిత్యాల అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. డ్రైవర్ దుర్గయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇందులో డీసీఎం వ్యాన్ మరియు నూనె కాటన్స్ నష్టం విలువ 5 లక్షల వరకు జరిగి ఉంటుందని తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో మల్యాల ఎస్ఐ నరేష్, జగిత్యాల ఫైర్ ఆఫీసర్ ఏ కృష్ణకాంత్, ఎల్ఎఫ్జీ మధు, ఆపరేటర్ ఏ మల్లేశం, ఫైర్మ్యాన్లు ఎం వేణు, ఎం రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు బోనాల పండుగను నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి దుర్గాదేవి అమ్మవారికి సమర్పించారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ అమ్మవారి దయతో బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామని మహిళలు తెలిపారు. తాము భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని మండప నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసుకోవడం మానుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన ఏనాడు డబుల్ బెడ్రూమ్ల కోసం మాట్లాడని అన్వేష్ రెడ్డి పేదల గుడిసెలపై ఫిర్యాదులు చేయడం సరికాదని సూచించారు. పట్టణంలో అక్రమంగా ఇంటి నెంబర్ల కేటాయింపు, నిర్మాణాలు కొనసాగుతున్నా కనబడడం లేదని, కేవలం పేదల గుడిసెలపై ఫిర్యాదు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. పేదల పక్షాన నిలబడి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయించి అన్వేష్ రెడ్డి పేద ప్రజల పక్షాన నిలవాలని కోరారు. పేదల జోలికి వస్తే తగిన గుణపాఠం నేర్పిస్తామని సూచించారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్ వెంకటేష్, ముగ్ధం పటేల్, సయ్యద్ ఇస్మాయిల్, ప్రతాప్, అలీ, సాయిరాం తదితరులున్నారు. ఒక ఇంటి నెంబర్ ఇచ్చి దాని పేరు మీద అనేక రకాలైన తప్పులు చేస్తూ ఉంటే దానికి కాపలాగా వస్తుంది, దానికి అండగా ఉంటుంది మీరు మాత్రమే. ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ లీడర్లు, ఆ టీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, ఇలా కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, వాళ్ళ యొక్క అండదండలతోనే వాళ్ళు ఇష్టారాజ్యం వెళ్తూ ఉండరు. కాబట్టి ఇలా ఏకదాటిగా దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి ఈ కెనాల్ మీద, మేజర్ కెనాల్ మీద కానీ లేకుంటే 82/2/1 కెనాల్ మీద పేదలు గుడిసెలేసుకొని రేకుల ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను ఆర్ఎం జాన్ రెడ్డి తనిఖీ చేశారు. బస్టాండ్లో సౌకర్యాలు, సదుపాయాలు ఆర్టీసీ డిపో మేనేజర్ రవి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చూడాలని, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అతిపెద్ద పండుగ ఈ పండుగకు మరి ప్రయాణాలు మరి బంధువులు, ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేశాం. సో ఈసారి మనము అంటే 400 బస్సులు చేయడం జరిగింది. ముఖ్యంగా జేబీఎస్ నుంచి నిజామాబాద్కి, అదేవిధంగా జేబీఎస్ నుంచి ఆర్మూర్కి, బోధన్ బాన్సవాడకు కూడా అదనపు బస్సులు తిప్పడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్టీసీ బస్సుల్లో మీ అందరికీ తెలుసు, సేఫ్టీకి మరి అంటే సురక్షిత ప్రయాణానికి పెట్టిన పేరు ఆర్టీసీ. పంచమి షష్ఠి తిథుల సందర్భంగా మహాలక్ష్మి సరస్వతిగా అమ్మవారు దర్శనమిచ్చారు. శరణ్ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కుమార్ గల్లీలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుకామాతా దేవి మండపం వద్ద పంచమి షష్ఠి తిథిల కలయికతో దుర్గాదేవి, మహాలక్ష్మి, సరస్వతి రూపాన దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తికి ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం అర్చకుల ఆధ్వర్యంలో దీక్షపరులచే విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతినిత్యం సాయంత్రం ఉచిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారని, అలాగే ప్రతిరోజు అమ్మవారి నామస్మరణతో భజనలు, కీర్తనలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి రోజున దాతల చేయూతతో కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రతినిత్యం పెద్ద ఎత్తున భక్తులు, కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి షష్ఠి వచ్చింది కాబట్టి ఈరోజు సరస్వతి అవతారంకి మనం పూజ చేశాము. ఈరోజు అలాగే ఈ మండపం దగ్గర మనం అన్నదానం కూడా పెట్టడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రేణుకామాత దగ్గర మనం ప్రతిరోజు కూడా ఉచిత కుంకుమార్చన పూజ నిర్వహించడం జరుగుతుంది. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని అమ్మవారి మండపం వద్ద అమ్మవారిని దర్శనం చేసుకుని అనంతరం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నందనం దివాకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. కేంద్రంలో ముచ్చటగా 3వసారి భాజపా ప్రభుత్వ పాలన కొనసాగడం దేశ ప్రజల ఆశీస్సులే అని అన్నారు. మోదీ పాలనపై ప్రజలు మంచి నమ్మకంతో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే భాజపా సభ్యత్వ నమోదు నిజామాబాద్ జిల్లాను మొదటి స్థానంలో నిలిచేలా చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రచ్చ సుదర్శన్, ఓబీసీ మోర్చా బోధన్ కన్వీనర్ శైలేష్ దేశ్ముఖ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చిలుక ప్రవీణ్ కుమార్, ఓబీసీ మోర్చా నిజామాబాద్ మండల అధ్యక్షులు సురేష్, ఎడపల్లి మండల ఉపాధ్యక్షులు పిట్లరాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మిత్రులు భాస్కర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గమైన జానకంపేటలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. మరి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకునే కొరకు నరేంద్ర మోడీ పాలనను మెచ్చి మరి 10 సంవత్సరం ముచ్చటగా 3వసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ సభ్యత్వానికి మద్దతు పలుకుతూ ఐఎఫ్టీయూను టీయూసీఐలో విలీనం చేస్తూ ఈ నెల 20న హైదరాబాద్లో జరిగే విలీన సభను, ప్రచార పోస్టర్లను ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రామిక్ నగర్లో ఆవిష్కరించారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు, ముఖ్యంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందన్నారు. దేశ సంపదను, కార్మికుల జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుందన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి బలమైన కార్మిక ఉద్యమ నిర్మాణం అవసరమన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 17 రాష్ట్రాల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్న టీయూసీఐలో
FITUను విలీనం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో దేశంలో కార్మికుల హక్కుల కోసం, కనీస వేతనాల అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుల కోసం మరింత విప్లవ స్ఫూర్తితో పోరాడతామన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 2 కార్మిక సంఘాల విలీనం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు జిల్లా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శులు మల్లేష్, రమేష్, జిల్లా నాయకులు మురళి, సాయి కుమార్, సత్తక్క తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా అనేక విధానాలు తీసుకొస్తా ఉన్నది. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒక బలమైన కార్మిక ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి TUCIలో IFTUని విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో విలీన సభ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి జిల్లాలోని IFTU సమాచార హక్కు చట్టం 2005 అనేది పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం 2005 వార్షిక వారోత్సవాలు నిర్వహించారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంతపు గంగాధర్ను నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగాను, అలాగే నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా ముత్తన్నపల్లి నాగరాజు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా జయస్వప్నను, అలాగే నిజామాబాద్ జిల్లా సెక్రటరీగా మహమ్మద్ ఖాన్, నిజామాబాద్ జిల్లా జాయింట్ సెక్రటరీగా పి చంద్రశేఖర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చింత రాజేందర్, మంగోలి ఎల్లయ్యను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. అలాగే గతంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆదే ప్రవీణ్ను రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆదే ప్రవీణ్కు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేసినటువంటి ప్రతినిధులను జిల్లా స్థాయిలో ప్రశంస పత్రాలు, మెడల్స్, మెమంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చి 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వార్షిక వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో సమాచార హక్కు చట్టం 2005ను ప్రతి పౌరుడు వినియోగించుకుని వారికి కావాల్సిన సమాచారాన్ని సంబంధిత అధికారులచే 30 రోజుల గడువు లోపల తీసుకోవచ్చని తెలియజేస్తూ, అలాగే సమాచారాన్ని ఇవ్వని అధికారులపై సమాహిత్య అధికారికి 250 రూపాయల చొప్పున 25,000 వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్కు ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిజామాబాద్ లో జరిగే నల్ల జెండా నిరసన ప్రదర్శనకు MRPS, MSF నాయకులు భారీగా తరలి వెళ్లారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లో జరిగే మాదిగల నల్ల జెండాల ప్రదర్శనకు MRPS మండల అధ్యక్షులు వేల్పుల వరుణ్ మాదిగ, MRPS సీనియర్ నాయకులు సంఖ్యపల్లి శివ మాదిగ ఆధ్వర్యంలో బయలుదేరారు. మాదిగలను రేవంత్ రెడ్డి DSC ఫలితాల్లో మోసం చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి DSC ఫలితాలను విడుదల చేయడం అన్యాయమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఆవేదనతో జరిగిన నిరసన కార్యక్రమమని అన్నారు. ఈ ఆవేదన ఆవేశంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఉందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో MSF గ్రామ అధ్యక్షులు గట్టు అజయ్, మున్నా, సాయన్న, యోగేష్, బబ్లు, శంకేపల్లి వర్ధన్, మనీషా, సుస్వర మరియు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. ఎంఏ హకీం పేద ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని హకీంతో పాఠశాలలో చదువుకున్న స్నేహితులు రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోరే కిషన్, ప్రభుత్వోపాధ్యాయులు నాగయ్య, రిటైర్డ్ SI భీమయ్య, సజ్జద్ ఎంఏ హకీంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హకీం చేస్తున్న సేవా కార్యక్రమాలు రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిస్వార్థంతో పేద ప్రజలను ఆదుకుంటున్నారని, హకీం తమ స్నేహితుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, జల్లపల్లి ఫారం మాజీ సర్పంచ్ షేరు, సుగుణాకర్ రెడ్డి, యార్లగడ్డ సాయిబాబు, ఫిరోజ్, శేఖర్, MRPS మండల ఉపాధ్యక్షులు జల్లపల్లి రాములు, బాబా, వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఒకవేళ దేవుడు ఉంటే ఎవరైతే చూడలే కానీ అదొక శక్తి, దాని మీదనే మనం బతుకుతున్నాం. ఈరోజు నిజం చెప్తే నాయకులకు కోపం. మా పార్టీ వచ్చింది, చాలా సంతోషించాము. మాకు ఏదో ఒక కాంగ్రెస్ నాయకుడు వస్తాడు అనుకున్నాం, దాంతో ఏదన్నా చేద్దాం అనుకుని ముందు మేము శంకరనావులు అనుభవించాము. తర్వాత మళ్ళీ పాత నాయకత్వాలే వచ్చినాయి, మనం వాళ్ళ గురించి ఏం చెప్పలేము. పై నాయకత్వం మంచిగా ఉన్న మండల స్థాయిలో చాలా ప్రభావం చూపుతున్నాయి. ఆ మండల స్థాయి నుంచి ఇప్పుడు మేము ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామంటే కొందరు
బీర్కూర్ మండల కేంద్రంలోని మంగళవారం రోజున అట్ల బతుకమ్మను వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ దాండియా నృత్యాలాడుతూ బాజా బాజంత్రీలతో గ్రామ పొలిమేర బాజన్ చెరువు శివారులో నిమజ్జనం చేశారు. పోయిరావమ్మ అంటూ బతుకమ్మను సాగనంపారు. బోధన్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్కండేయ గుడి ఆవరణలో అమృత టు లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విఘ్నేశ్వర్ పిల్లల వైద్య నిపుణులు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎలక్ట్రికల్ బైక్ దగ్ధం కావడంతో ప్రాణాపాయం నుండి ఇద్దరు బయటపడ్డారు. శ్రీకాంత్ ఆయన కూతురు బస్టాండ్ నుండి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ నుండి పొగలు వచ్చాయి. బైక్ను వదిలి ఇద్దరూ దూరంగా పారిపోయారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో నివాసం ఉంటున్న కొమ్రే నర్సింహులు దుబాయ్లో యాక్సిడెంట్ జరిగి 2 కాళ్లు విరిగాయి. నడుము భాగంలో బలమైన దెబ్బలు తగిలాయి. నర్సింగ్పల్లికి వచ్చాడు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడని శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో 2 నెలల కిరాణా సామాగ్రిని అందజేశారు. ఈ సేవకు అధ్యక్షులు వంగల రమణాచారి, లక్ష్మణ్, రవీందర్, అశోక్, కృష్ణ, సురేష్, చారి, పాండు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి సేవా కార్యక్రమంలో భాగంగా నర్సింగ్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే దుబాయ్లో పనిచేయడానికి వెళ్ళిన కొమ్రే నరసింహులు అక్కడ అనుకోకుండా యాక్సిడెంట్ గురై ప్రమాదవశాత్తు 2 కాళ్లను పోగొట్టుకోవడం జరిగింది. అతనికి భార్య, 2 పిల్లలు మరియు కుటుంబ సభ్యులు వీరంతా కలరు. వారికి ఆర్థిక ఇబ్బందులు మరియు అక్కడ ఏమీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ కాలనీలో దేవి నవరాత్రి సందర్భంగా దుర్గా భవాని అమ్మవారి వద్ద జోగిని మాతలచే పద్మనగర్లో బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పోచమ్మ టెంపుల్ నుంచి అమ్మవారి రథయాత్రను జోగిని మాతల వారిచే బోనాలు, పోతరాజు విన్యాసులు, శివశక్తులతోటి ఊరేగింపు చేసుకుంటూ డీజే డప్పులతో, దాండియాలు, ఆటపాటలతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తాంజనేయ ఆలయంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. पूजाय नमः ऑरेंज कलर पूजग्रामावायां स्थापयाम पूजया सौम्यं सर्वगुणोपेतां कंबुदं प्रणमामियो बुधाय नमः. సాలూరా మండలంలో గల తహసీల్దార్ ఆఫీసులో ఈరోజు సాలూరా మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరా మండల ఎంఆర్ఓ, సాలూరా మండల పార్టీ ప్రెసిడెంట్ రవి, సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, సాలంపాటి రవి, కేజీ గంగారం, ఎస్ రవి, పద్మారెడ్డి మరియు లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలో ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరపు నుండి గిరిజాతికి చెందిన ఆవులను, 2 వీలర్లను, మహిళల కోసం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మంగిరాములు మహారాజ్, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మార గంగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ఆవు పాల విశిష్టత గురించి వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆవులను పెంచాలని ఆయన సూచించారు. మార గంగారెడ్డి మాట్లాడుతూ ఆవులు, కుట్టు మిషన్లను, ద్విచక్ర వాహనాలు తీసుకున్న వారు తమ తీసుకున్న వస్తువులను సరిగా వినియోగించుకుని సరైన సమయంలో రుణాలు చెల్లించాలని ఆయన తెలిపారు. రుద్రూర్ బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షిరం 18వ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ నీరడీశ్వర్, పార్టీ జనరల్ సెక్రటరీ దాసరిశ్యాం, రుద్రూర్ మండల పార్టీ అధ్యక్షులు గౌతమ్ కాంబ్లే, ఉపాధ్యక్షుడు పవన్, వర్ణి మండల అధ్యక్షుడు నామ్ రాము, ఉపాధ్యక్షుడు గైని రమేష్, కోటగిరి మండల అధ్యక్షుడు ఇందూర్ సాయిలు, పోతంగల్ మండల అధ్యక్షులు విద్యాసాగర్, రుద్రూర్ పట్టణ నాయకులు సాయి కుమార్, బీడ్సెల్ ఇన్ఛార్జ్ బండారి చరణ్, పార్టీ కార్యకర్త, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రూరు మండల పట్టణంలో ఈరోజు గౌరవనీయులు మాన్యశ్రీ కాన్షిరాం గారి 18వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.
ఆయనని గుర్తించుకు ఆయన స్మరించుకుంటూ ఈరోజు రుద్రూరు మండల పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ఘనమైన నివాళులు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వంశంలో ఉన్నటువంటి అన్ని మండలం నుంచి కార్యకర్తలు మండల పరిధి అందరూ రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 7వ రోజు సరస్వతి మాత అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. నిజామాబాద్ నగరంలో పలు దేవి మండపాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డిఎస్సిలో ఎంపికైన టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్లో 465 మంది అభ్యర్థుల ఎంపిక. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మెంటల్ హెల్త్ డే. పాల్గొని అవగాహన కల్పించిన జిల్లా జడ్జి సునీత కుంచాల, సివిల్ జడ్జి పద్మావతి. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరాగా ఉండేందుకు మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామన్న హామీ వెంటనే నెరవేర్చాలి. రసాభాసగా మారిన వేదిక. వేల్పూర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. 10 గేట్లు ఎత్తి 31,240 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఉత్కంఠ భరితంగా ముగిసిన బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నిక. 6 ఓట్ల తేడాతో నూతన అధ్యక్షుడిగా గంగాధర్ పట్వారీ గెలుపు. జగిత్యాల మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో దేవి మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కళలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయి. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నాట్యోపాసన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.